Today's question: which Indian non-profit organization was named the 2025 Raman Magsays's awardee అంటున్నారు. రీసెంట్గా 67th రామన్ మ్యాగసెస్ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్కి వచ్చేసి ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఆర్గనైజేషన్ మనల్ని అడుగుతున్నారు. ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండేషన్ అనేది వచ్చేసి ఎన్జిఓ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. దీన్ని 2007వ సంవత్సరంలో సఫీనా హుస్సేన్ గారు వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎక్స్పెషల్గా ఉమెన్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం వచ్చేసి ఈ ఎన్జిఓ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ రామన్ మ్యాగసెస్ అవార్డు వచ్చేసి విన్ అయ్యారు. ఈ రామన్ మ్యాగసెస్ అవార్డు వచ్చేసి 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. 1958లో అందించడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ రామన్ మ్యాగసెస్ అవార్డు విన్ అయింది అంటే ఆచార్య వినోబా భావే గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ రామన్ మ్యాగసెస్ అవార్డుని మనకి ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అది ఏషియాస్ హైయెస్ట్ హానర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే షఫీనా అలీ గారు వచ్చేసి మాల్దీవ్స్ కి సంబంధించిన పర్సన్ కూడా విన్ అయ్యారు. అండ్ ఫ్లావియానో ఆంటోనియో గారు వచ్చేసి ఫిలిపైన్ దేశానికి సంబంధించి కూడా వీళ్ళిద్దరు కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. 2025కు సంబంధించి 67వ రామన్ మ్యాగసెస్ అవార్డు అంటే ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండేషన్, సఫీనా అలీ గారు మాల్దీవ్స్ కి సంబంధించి, ఫ్లామియానో ఆంటోనియో గారు వచ్చేసి ఫిలిపైన్ దేశానికి సంబంధించి వీళ్ళ ముగ్గురికి వచ్చేసి రామన్ మ్యాగసెస్ అవార్డు అనేది అందించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.